కేశవం కలిగి ఉన్న జాతీయం వచ్చినప్పుడు కూడా ఈ వ్రతము చేయడం చాలా మంచిది. నారదుడికి ఈ వ్రతము నెల వచ్చి చేస్తున్నాను. సంవత్సరం నాకు మారు ఈ వ్రతము చేయడం ఎవరి స్థితి నా అనుసరించి వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణం గాని, ఏకాదశి నాడు కానీ, రవిశంకరం నాడు కానీ చేయగలగాలని ప్రాతకాలం అంటే మేలుకొని దంత గ్రామణ పూర్వకర్మలను కాలకృత్యాన్ని నెరవేర్చుకొని మొదటి నిత్య కర్మలను పూర్తి చేసుకుని తర్వాత నియమానుకుంటే దేవదేవ సత్యనారాయణ అంటే నీ అనుగ్రహం కోరి భక్తి సందరైతే నీ వ్రతము చేస్తున్నాము అని సంకల్పం చేయగలను. వీటిలో సంకల్పం చేసి మధ్యాహ్న సమయం తత్కాల క్రియాలను కూడా నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం చేసి విశంకరణ అనగా రాత్రి ప్రారంభం కాలమున ఈ వ్రతము చేయగలను. పూజా క్రమణ గోమయంతో అడిగి 5 రంగుల చూడమైతే ముగ్గులు పెట్టి కొత్త వస్త్రము దాన్ని ఏర్పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలుషము వెండిది కానీ రాగది కానీ ఇబ్బంది కానీ లేదా మట్టిదైనాను ఏర్పట్టవచ్చును. లోపల చెప్పకుండా తన స్థితిని అనుసరించి ఈ కలుషము చేయించి తన మీద మరలా కొత్త వస్త్రము ఉంచాలను. ఆ వస్త్రం ప్రతి సత్యనారాయణ స్వామి ఉంచాలను. ఆ ప్రతిమ ఒక కక్షము బంగారంతో కానీ అర్ధకక్షము లేక పావకక్షము ప్రతి శక్తిని అనుసరించి బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకించి మండపము ఉంచవలను. ముందు విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, సూర్యుని, మనకు మహాగ్రహములను, ఇంద్రాది దిక్పాలములను, అడిగేక రుద్రదేవులను కూడా పూజించవలను. ముందుగా ప్రసన్న గోవిందాలు పూజించవలను. గణేశ్వరుడు ముందుగా 5గురిని కలిసి ఉత్తమున మంత్రముతో ఉద్దాసమూర్తిగా ప్రతిష్ఠితులు పూజించవలను. తరువాత దిక్పాలన ప్రకాది దిక్కుల